ఐటమ్ సాంగ్స్కి పిల్లల్ని స్లటీ అండ్ రొమాంటిక్ స్టెప్స్ చెప్పిస్తే ఇట్ గెట్స్ వెరీ డిస్టర్బింగ్. ఇప్పుడు అక్కడ చిన్న పిల్లని చూడాలా, లేక అడల్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేస్తున్నందుకు ఆ పాపలో ఉమెన్ని చూడాలా? తెలుగు వాళ్ళంతా చేరి ఒక కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడు నేను అనుకోకుండానే అక్కడ జడ్జి స్థానంలో ఇరుక్కుపోయాను. నాకు ఇష్టం లేదు ఇలాంటి పిల్లల మధ్య ఆటలు పోటీలు, ఇవన్నీ ఇష్టం లేదు. అక్కడ ఒక అన్నా చెల్లి ఒంటికి అతుక్కుపోయిన బట్టలు వేసుకుని మ్యాక్సిమం 13, 12, 13, 14 ఇంతకంటే ఎక్కువ ఉండవు. పూర్తిగా ఒంటికి అతుక్కుపోయిన బట్టలు వేసుకుని ఇటీవల ఉచ్చరించడానికి వీలు కూడా లేనటువంటి కొన్ని పాటల్ని, ఒక పాటను వాళ్ళు అభినయిస్తున్నారు. అభినయించడం బ్రహ్మాండంగా ఉంది. నేను ఆ జుగుప్స నుంచి పక్కకి వెళ్ళిపోలేను, జడ్జి స్థానంలో కూర్చుని ఉన్నాను. మీ గుండెల మీద చేసుకు చెప్పండి, ఆ అమ్మాయి వైపు మీ కళ్ళు మగాడి కళ్ళల్లో వెళ్ళాయా, తండ్రి కళ్ళల్లో వెళ్ళాయా? చాలా తీవ్రమైన మాట నాకు తెలుసు. కానీ 10 మంది మధ్యలో అట్లాంటి ప్రదర్శన ఇవ్వడానికి ప్రోత్సహించినటువంటి కల్చర్ తల్లిదండ్రులది. ఇంట్లోకి వచ్చి తల్లిదండ్రుల్ని ఇంకొకళ్ళు మందలించాల్సిన పరిస్థితిలో మా పిల్లలు ఏదో ఎదిగిపోతున్నారు, సెలబ్రిటీలు అవుతారు. సెలబ్రిటీలు కానక్కర్లేదమ్మా, ఎవ్వరూ సెలబ్రిటీలు కానక్కర్లేదు, మహానుభావులు కానక్కర్లేదు. మీ వైయక్తికమైన జీవితం మా 100 ఏళ్ల జీవితంలో నేను మనిషిగా బతికేను, సగర్వంగా హాయిగా నిద్రపోగలిగిన ఒక్క క్షణం కోసమైనా బతకండి చాలు. అది వైయక్తికమైన విలువ. అంతేగాని ఈ సెలబ్రిటీల కోసం ఇంత అసహ్యంగా మీ కళ్ళు మీ అమ్మాయి వైపు మగాడి కళ్ళల్లో వెళుతున్నాయా, తండ్రి కళ్ళల్లో వెళుతున్నాయా? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది పీపుల్ టు లుక్ అట్ యువర్ చైల్డ్? మీ పాపని మేము ఏ విధంగా చూడాలని అనుకుంటున్నారు? మీ పాపని, ఆడపిల్ల అనగానే నాకు అమ్మ కనిపిస్తుంది, పొత్తిలలో పాపాయి కనిపిస్తుంది, పరికిణి జాకెట్ పట్టుకుంటున్న కుందేళ్ళటి పాప కనిపిస్తుంది. ఒక పాపాయిని అంత పాపంగా పెంచడం ఈ దేశానికి శోభనివ్వదన్నయ్య.